जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జయమా లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 156వ శ్లోకం నుంచి చదువుకుందాము. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూః. ప్రాణేశ్వరి ప్రాణములకు ఈశ్వరి, పంచ ప్రాణాలకు అధీశ్వరి. ఇంకొక అర్థం ప్రకృష్ట రూపంలో ఉన్నటువంటి శబ్దం అని, అంటే వేదం, వేదాలకు ఈశ్వరి లేదా గమ్యమని. ప్రాణదాత్రి ప్రాణములను లేదా జీవమును ఇచ్చున్నది, అందరిలోనూ కూడా ప్రాణేశ్వరిగా ఉందని. కర్మానుసారంగా జీవుల ఆయుర్దాయాన్ని ప్రసాదించింది కనుక ప్రాణదాత్రి. పంచాశత్ పీఠ రూపిణి 51 పీఠ రూపాల్లో ఉంది. 51 పీఠాల్లో వివిధ పేర్లతో పిలువబడుతోంది. అలానే 51 వర్ణాక్షరాలను అమ్మ మాతృగా వర్ణాలుగా చెప్తున్నాము. ఈ మాతృగా వర్ణాన్ని మనం మాతృగా దేవతలుగా చెప్పుకున్నాము. ఇలా 51 మాతృగా దేవతలుగా ఉన్నది కాబట్టి పంచాశత్ పీఠ రూపిణి అని చెప్పారు. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్ పీఠ రూపిణి అని చెప్తున్నప్పుడు ప్రాణేశ్వరి ప్రాణధాత్రి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్నే ముఖ్య ప్రాణశక్తి అని కుండలిని సంచారంగా చెప్పుకున్నాం. ఈ శక్తి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి చక్రాలు, వాటి దళాల్లోని అధిష్టాన దేవతలైనటువంటి మాతృగా దేవతలను తెలియజేస్తుంది. ఇక ఈ వర్ణాక్షరాల అధిదేవతలను ఇవి సూచిస్తున్నాయి కాబట్టి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి వికసనాన్ని బట్టి అక్షరాలు పలుకుతున్నాయి. ఇలా మనలోనే వికసన జరుగుతోంది కనుక అమ్మ శక్తిపీఠాలు మన శరీరంలోనే ఉన్నాయి. 51 శక్తిపీఠాలు ఆమె పీఠం వేసుకుని మనలోనే ఉంది. అంటే మనదంటూ ఏమీ లేదు, ఈ లోపల ఉండి నడిపించేది అంతా అమ్మ. శ్రీరామకృష్ణులు ఇది పదే పదే చెప్పేవారు. అందరినీ కూడా నేను ఒక తోలులా చూస్తున్నాను, లోపల అమ్మే ఉంది అని చెప్పేవారు. విశృంఖల శృంఖలాలంటే సంకెళ్ళు లేనిది. అంటే జగత్తులో పుట్టిన ప్రతి జీవికి కూడా ఒక సంఖ్యల ఉంది. అదేంటంటే పునరుత్పత్తితో బంధం వేయబడి ఆ గొలుసు అనేది సాగుతూ ఉంటుంది. ఈ మాయాబంధాల్లో జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయితే జగత్తునే ప్రసవించినటువంటి దేవికి ఏ శృంఖలాలు లేవు, అంటే విధి నిషేధాలు ఏమీ కూడా లేవు. కర్మ శృంఖలాలు ఆమెకి అంటవు. కర్మ బంధనాలు అంటకుండా ఆమె కర్మ చేస్తుంది. ఇదే భగవద్గీతలో చెప్పబడింది. వివిక్తస్థ ఏకాంతముగా ఉండున్నది. వివిక్తస్థ విశృంఖల ఈ 2 నామాలు కూడా అమ్మ యొక్క యోగ స్థితిని తెలుపుతున్నాయి. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆమెకి ఈ ప్రపంచంలో ఉన్నది ఏది అంటట్లేదు. సాధకులు కూడా ఎప్పుడు వివిక్తులుగానే ఉండాలి అని, అంటే బాహ్యంలో మాత్రమే కాదు అంతరంలో. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, గృహస్థులు కూడా అప్పుడప్పుడు ఏకాంత స్థానానికి వెళ్ళి జపధ్యానాలు చేయమని చెప్పేవారు. వివిక్త దేశం అంటే పవిత్రమైనటువంటి చోటు, ఎక్కడైతే లోక వ్యవహారాలు లేవో అటువంటి చోటు.
గుడులకు వెళ్ళి సాంసారిక విషయాలు మాట్లాడుకుంటాం, గంగా స్నానానికి వెళ్ళి ఇంట్లో కబుర్లన్నీ చెప్పుకోవటం, ఇవన్నీ శ్రీరామకృష్ణుడికి అస్సలు నచ్చేది కాదు. అంటే పవిత్రమైనటువంటి ఒక చోటుకి మనం వెళ్ళినప్పుడు అక్కడ పవిత్రతను కాపాడుతూ మన మనసును పవిత్రం చేసుకుంటానికి సాంసారిక వాసనలు ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడి భగవద్ధ్యానంలో గడపాలి. అమ్మను వివిక్తస్థ అన్నప్పుడు ఏ సంఘం లేకుండా ఉన్నటువంటి యోగుల హృదయాల్లో ఉండున్నదని కూడా అర్థం చెప్పుకోవచ్చు. విముక్తులు అంటే యోగులు, వారు హృదయాల్లో ఉన్నది అని. వీరమాత, వీరులైన సాధకులకు తల్లి. ఇక్కడ ఎవరైతే సాధనలు చేస్తుంటారో వారు వీరులు అని చెప్పుకున్నాము. ఇంకా వీరులు అంటే స్కందుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అతని తల్లి స్కందమాత రూపం ఇక్కడ చెప్పబడుతుంది. ఇక వీరులైనటువంటి వీరభద్రుడు, గణాధిపతుడైనటువంటి గణేశుడు, వీరందరికి కూడా అమ్మ జనని. వియత్ ప్రసూహు, వియత్ అంటే ఆకాశం, ఆకాశాన్ని పుట్టించింది కాబట్టి వియత్ ప్రసూహు అని చెప్పబడింది. అంటే ఆకాశానికంటే ఆవలు ఉండి ఆకాశం కూడా ఎక్కడి నుంచి ఏర్పడిందంటే ఆ పరబ్రహ్మ నుంచి, అందుకని వియత్ ప్రసూహు అని చెప్పారు. ఇక హృదయ చక్రాన్ని కూడా వియత్ చక్రం అని అంటారు. హృదయంలో వ్యక్తమవుతుంది కాబట్టి వియత్ ప్రసూహు అని చెప్పబడింది. శ్రీచక్రాన్ని కూడా వియత్ చక్రం అని అంటారు. తరువాతి శ్లోకం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద, ముక్తిని ఇచ్చున్నది ముకుంద. ముకుంద శబ్దం సాధారణంగా కృష్ణుడికి చెప్తాము. కృష్ణుడు అంటేనే ఒక ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తి. లలితాదేవికి కూడా సమ్మోహన శక్తి ఉంది. ఇదే పురుష రూపంలో ఉన్నప్పుడు పడింది ముకుందుడు అని, స్త్రీ రూపంలో చెప్పినప్పుడు ముకుంద అని చెప్పబడుతుంది. అంటే ముక్తి స్వరూపం కాబట్టి ముకుంద. ముక్తి నిలయ, ముక్తికి స్థానమైనది. ముక్తి పొందేవారు పొందేది అమ్మనే కాబట్టి ఆమె ముక్తికి స్థానం కాబట్టి ముక్తి నిలయ అని చెప్పారు. మూల విగ్రహ, చుట్టూ పరిదేవతలతో కూడి ఉండి లేదా ఉత్సవమూర్తుల రూపాలతో ప్రకాశిస్తూ మధ్యలో ఉన్నటువంటి విరాట్ మూల స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతను మూల విగ్రహ అని చెప్తారు. శ్రీ విద్యలో లలితాదేవి మూల విగ్రహం. ఇక బాల, శ్యామల, వారాహి మొదలైన వారు వీరందరూ కూడా అంగదేవతలు. మూల విగ్రహం అంటే మంత్రం అని కూడా, మూలం అంటే మంత్రం అని కూడా అర్థం ఉంది. మంత్రం పొందిన రూపం విగ్రహం అంటే మంత్రరూపిణి అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. అమ్మని 3 కూటాల్లో మంత్రాక్షరాలతో విరాజిల్లుతుంది అని మనం చెప్పుకున్నాం. అమ్మ విగ్రహమే మంత్ర విగ్రహం. అవి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి అనే నామాల్లో అమ్మ యొక్క మంత్ర విగ్రహాన్ని మనకి వశిన్యా దేవతలు చెప్పారు. భావజ్ఞ, భావములు తెలిసినదే అని. షడ్వికారాలైనటువంటి జాయతే అంటే పుట్టుట, అస్థి అంటే ఉండటం, వర్ధతే పెరగటం, విపరిణమతే అంటే పరిణామం చెందటం, పరిక్షీయతే అంటే క్షయం చెందటం, నశ్యతే అంటే చనిపోవటం, ఇవన్నీ జీవుని యొక్క భావాలు అన్నమాట. ఇవి తెలిసింది కాబట్టి భావజ్ఞ అని చెప్పబడింది. ఇక శివునికి కూడా భవుడు అని పేరు. భవునకు చెందిన భావాలు తెలిసింది కాబట్టి అంటే శివజ్ఞాన స్వరూపిణి అని అర్థం. భవజ్ఞాన సంపన్నురాలు కాబట్టి భావజ్ఞాని కూడా చెప్పబడింది. భవరోగగ్ని, భవరోగాల్ని నశింపజేయనిదే అని. జన్మ మరణాలే భవరోగములు, ఈ చక్రాన్ని నుంచి తప్పించింది కనుక భవరోగగ్ని అయింది. ఇక సంసారంలో వచ్చే రోగాలు, సంసారం అనే రోగాన్ని కూడా తొలగించినది భవరోగగ్ని. భవచక్ర ప్రవర్తిని, జన్మమరణ చక్రాన్ని నడుపుతున్నది అని. ఇంకొక అర్థం భవచక్రం అంటే శివస్థానమైనటువంటి అనాహత చక్రం, దీనిలో ప్రవర్తించింది అని. శ్రీచక్రంలో కూడా శివచక్రాలు, శక్తి చక్రాలు, వీటిని ప్రవర్తింపచేసేటటువంటి శ్రీచక్ర స్వరూపిణి కాబట్టి భవచక్ర ప్రవర్తన అని చెప్పారు. తరువాతి శ్లోకం.
ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తిరుద్ధా మా వైభవ వర్ణరూపిణి. ఛందస్సార, ఛందం అంటే వేదములు, వేదముల యొక్క సారము అని. వేదముల యొక్క సారం పరతత్వాన్ని తెలపటం. ఛందోమాత అంటే గాయత్రీదేవి. ఇక్కడ పరతత్వాన్ని తెలిపే శ్రీ విద్యా స్వరూపిణిగా, గాయత్రీ స్వరూపిణిగాను అమ్మని మనం భావించవచ్చు. శాస్త్రసార, శాస్త్రాలు అంటే అన్ని వేదాలు, మరలా వాటిలో ఉన్న తెలియచేయడానికి ఏర్పరిచినటువంటి విద్యలు అంటే స్మృతి శాస్త్రాలు, ధర్మ ఆగమ శాస్త్రాలు, శృతులు, ఇవన్నీ కూడా వేద ఆధారితమైనవే కాబట్టి వీటన్నిటి యొక్క సారమైనది అని. సర్వే వేద యత్ పదమామనంతి, అన్ని వేదాలు ఏ పరమపదాన్ని తెలియజేస్తున్నాయో ఆ సారపదం శాస్త్రసార అంటే దేవి స్వరూపం. మంత్రసార, అన్ని మంత్రముల సారము. మన్నాత్రాయతే ఇది మంత్ర అని చెప్తారు. మన్నం చేయటం వల్ల రక్షించేది లేదా తరింపచేసేది మంత్రం. దేవి యొక్క సూక్ష్మరూపమే మంత్రం, అందుకని మంత్రసారం ఆమె అని చెప్తున్నారు. ఇక సారం అంటే బలం. మంత్రాలకు, శాస్త్రాలకు, వేదాలకు వీటన్నిటికీ కూడా బలాన్ని ఇచ్చింది లలితాంబిక. తలోదరి, తలం అంటే ప్రదేశం. సాముద్రిక లక్షణాల పరంగా సమముగా ఉన్న ప్రదేశం అంటే నడుము భాగం సమముగా ఉంది అని చెప్తున్నారు. ఇక ఉదరం, తలోదరి అంటే అన్ని లోకాలు, అన్ని ప్రదేశాలు అంటే అన్ని లోకాలు ఉదరమునందు కలది కాబట్టి తలోదరి. శ్రీచక్ర పరంగా చెప్పుకోవాలంటే తా లా, వాటి కాట పాయాది సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 3 సంఖ్యలను వస్తాయి మనకి తా లా అన్నప్పుడు. ఆ సంఖ్యలని కలిపితే 9 అంటే నవావరణం. ఈ నవావరణాన్ని తనలో కలిగినటువంటి శ్రీచక్ర స్వరూపిణి అని. ఉదార కీర్తి, గొప్పగా విస్తరించినటువంటి కీర్తి కలది. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఎక్కడెక్కడ ఎన్ని విభూతులు ఉన్నాయో అవన్నీ నా స్వరూపాలే అని. అంత కీర్తి అమ్మది. ఎన్నో రూపాల్లో ఉంది. మనకి దేవి మహాత్మ్యంలో కూడా అమ్మ యొక్క ఎన్నో రూపాలు చెప్పబడ్డాయి. బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి, వృత్తి, శ్రద్ధ, ఇలా వివిధ రూపాల్లో ఆమె ఉంది అని చెప్పి భాషిస్తోంది అని చెప్పబడింది. ఇక వేదాలు, శాస్త్రాలు కూడా అమ్మని కీర్తిస్తున్నాయి. ఇంతటి కీర్తి కలది కాబట్టి ఉదార కీర్తి అని చెప్పబడింది. ఉద్ధామ వైభవ, ఉత్ధామ వైభవ అంటే ఉత్కృష్టంగా ప్రకాశిస్తున్నటువంటి హద్దులేని వైభవం కలది అని. అమ్మకు గల విభుత్వం అంటే నాయకత్వం అంత వైభవమైనది అని. ఇక వేదార్థంగా చెప్పుకోవాలంటే ఉత్తు శబ్దాన్ని కూడా అన్నిటికంటే ఉత్కృష్టమైనది లేదా పైన ఉన్న ఆదిత్యునితో చెప్పబడింది. అమ్మ సూర్యమండలవర్తినిగా మనం చెప్పుకున్నాము. ఈ విధంగా కూడా ఆమె ఉద్ధామ వైభవ అని చెప్తున్నారు. ఇదే తర్వాతి నామంలో కూడా వర్ణ రూపిణిగా చెప్పబడింది. వర్ణాలు అంటే రంగులు అనే కాకుండా అక్షరాలు అనే అర్థం కూడా ఉంది. మాతృగా వర్ణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత ఒక్కొక్క వర్ణంలో ఉంటుందని చెప్పి అమ్మ సహస్రాలలో సర్వవర్ణోపశోభిత అని చదువుకున్నాం. అమ్మ రూపధ్యానంలో కూడా అమ్మ శరీర వర్ణాన్ని మనం భావిస్తాం కాబట్టి ఒకే అమ్మ వర్ణరూపిణిగా వివిధ రంగులతో భాసిల్లుతోంది. దీనికి ఒక చక్కటి శ్లోకం చెప్పారు. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, విద్యనిచ్చేటప్పుడు తెల్లని శరత్చంద్రుని వంటి కాంతిని పొందినటువంటి పవిత్ర జ్ఞాన స్వరూపిణి అక్కడ శారదా రూపం. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, సంపదలు ఇచ్చినప్పుడు పగడపు బంగారుపు కాంతిలో లక్ష్మీ స్వరూపంగా ఉంటుందట. విద్వేష వర్గ దళనేచ తమాల నీలాం, శత్రు సంహారం చేసేటప్పుడు నల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందట అక్కడ కాళీ రూపం. దేవీం త్రిలోకజన్నిం శరణం ప్రపద్యే, అలాంటి త్రిలోకజన్ని దేవి శరణు కోరుతున్నాను అని ఇక్కడ అమ్మను బహువర్ణ రూపిణిగా భావించబడింది. ఇక వర్ణ రూపిణి అని ఇంకొక అర్థం ఉంది. అంటే అన్ని వర్ణములు అంటే అన్ని జాతులలో ఉన్నది. చతుర్వర్ణములు పరమపురుషు నుంచి ఏర్పడ్డాయి. ఈ విధంగా కూడా అమ్మ వర్ణ రూపిణి అని చెప్పుకుంటాం.
తరువాతి శ్లోకం. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యాతీత కళాత్మిక. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. జన్మించటం, మరణించటం, వృద్ధాప్యం అనే తాపాల నుంచి బాధపడే జనులకు విశ్రాంతినిచ్చింది. ఈ మూడు కూడా శరీరానికి తప్పనివి. ఇవి లేనిదే ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువు జగదాంబ అని తెలుసుకొని ఆమెలో శరణు పొందిన వారికి చిర విశ్రాంతినిస్తుంది, అంటే మోక్షం ఇస్తుంది అని. సర్వోపనిషదుద్ఘుష్ణ, సర్వ ఉపనిషత్తులతోటి ఘోషించబడినది, అంటే నొక్కి వక్కాణించి చెప్పబడింది అని. ఇప్పుడు శ్రీ విద్య కూడా అది పరమపదాన్ని చేర్చేటటువంటి విద్య. అన్ని ఉపనిషత్తులు కూడా చెప్పేది ఆ పరబ్రహ్మ పదాన్ని. అందుకని సర్వోపనిషదుద్ఘుష్ణ అని చెప్పబడింది. శాంత్యతీత కళాత్మిక. శాంతం అంటే ఆకాశం, అద్వైత జ్ఞానం అని అర్థాలు. ఆకాశమునకు అతీతమైనది అంటే ఆవల ఉన్నది, అది ఏదైతే ఉందో అదే ఆ పరతత్వం. ఇక జీవ బ్రహ్మైక్యమైనటువంటి నిర్వాణ ఆనంద జ్ఞానం శాంతం, అతీతంగా చెప్పబడింది. అటువంటి శోభతో కూడినటువంటి రూపం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్ధ విగ్రహ. గంభీర లోతైనది. తదీయోనుభవస్తస్య స్ఫురణం స్వాత్మః స్ఫుటం. తదీయ అనుభవం. తత్ అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ యొక్క అనుభవం అంతః అంటే లోతులకి. ఇక్కడ ఈ లోతుకి గంభీర శబ్దంతో సూచించబడుతోంది. మన హృదయం లోతైనది. ఆ అంతరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్ఫుటంగా అంటే నిశ్చయంగా తెలుసుకోగలగాలి. అలా అంతర్విచారణ వల్ల దొరుకుతుంది కాబట్టే ముందు గంభీర అని చెప్పారు. మంత్రానుభూతిని కూడా గంభీరం శబ్దంతో చెప్తారు. జపం చేస్తూ చేస్తూ ఉంటే మంత్రానుభూతి కలుగుతుంది. గగనాంతస్థ, గగన అంతస్థ. గగనం అంటే ఆకాశం యొక్క అంతములో ఉన్నది. అంతమంటే అనంత ఆకాశం అంతా వ్యాపించి దాని ఆవల ఉన్నది అని. ఆకాశమునకు అంతలో ఉన్నది పరమాత్మ. అలాగే ఇక్కడ హృదయాకాశంలో ఉండిందని కూడా చెప్పవచ్చు. దహరాకాశం కాబట్టి దీన్ని కూడా చెప్పచ్చు. గర్విత, మహానందం, జ్ఞానం, ఇవి అతిశయించినటువంటి ఒక భావాన్ని, ఆ విలాసాన్ని గర్వం అని చెప్తున్నారు ఇక్కడ. సమస్త విభూతులు తల్లివే. ఇవి విశ్వంలో ప్రకటితమవటమే గర్వం. ఇన్ని విభూతులుగా ప్రకటించుకుంటోంది కాబట్టి గర్విత అని చెప్పబడింది. దేవి మహాత్మ్యంలో కూడా శుంభుడు దేవిని, ఆమె మాతృకలను చూసి నా వైపు ఎవరూ లేరు, నువ్వు అనేక మందితో కలిసి పోరాడుతున్నావు అంటాడు. దేవి గర్వంతో నవ్వి ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర అంటుంది. నువ్వు అనేకంగా చూస్తున్నావు నీ అజ్ఞానంతో, కానీ ఈ శక్తులన్నీ కూడా నాకంటే వేరు కాదు. ఇవన్నీ నేను ఒక్కదాన్నే అయి ఉన్నాను కేవలం అని చెప్తుంది. నేను ఒక్కదాన్నే చెప్తుంది అని వాటన్నిటిని కూడా తనలోకి తీసుకుంటుంది. ఇక్కడ నేను తప్ప రెండవ వస్తువు లేదు ఈ జగత్తులో అంటలోనే దేవి యొక్క గర్వం అగుపిస్తుంది. ఇది ఆమె యొక్క శోభ. ఆమె మహారాజ్ఞి. ఆమె శోభ గర్వం. పరబ్రహ్మం నేను అనే అహం ఆమె యొక్క గర్వం. గానలోలుప, గానమందు ఆసక్తి కలది. సంగీతం, గానాదులు వినటానికి ఇష్టపడుతుంది. కల్పనారహిత, కల్పన లేనిది. కల్పన అంటే వాసనామయ వికారాలు. ఈ వాసనల వల్లే మనకి రకరకాల కల్పనలు కలుగుతూ ఉంటాయి. ఈ కల్పన ద్వారా జీవుడు సుఖదుఖాలన్నీ కూడా కల్పించుకొని అనుభవిస్తూ ఉంటాడు. ఈ వికారాలేమీ లేనిదే పరమాత్మ. కాష్ట అంటే ఏకత్వ స్థితిలో ఉండనిది. అంతకంటే పరమమైంది లేదు. సా కాష్ట సా పరమాగతి అన్నారు. పరమమైనటువంటి గతి ఏదైతే ఉందో అదే అంటే ఏకత్వ స్థితి, అందులో ఉన్నది అని. కాంత, కమనీయమైనది. కాంతార్థ విగ్రహ, కాంతుని దేహంలో సగమై ఉంది. అంటే పరమాత్మ యొక్క అర్ధనారీశ్వర రూపంలో
కాంతుల్లో సగమై ఉంది అని. శివశక్తుల సమన్వయ రూపమే శ్రీచక్రం కూడా. ఈ విధంగా కూడా కాంతార్థ విగ్రహాన్ని చెప్పవచ్చు. ఇక్కడితో 160 శ్లోకాలు పూర్తయినాయి. జై మా.